మేడ్చల్ రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్కి సంబంధించి 8 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. వంశీ మోహన్పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. శేర్లింగంపల్లితో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా వంశీ మోహన్ పనిచేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్టు వంశీ మోహన్పై ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో 8 ఎకరాల భూమి కాజేసి తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్కు దారదత్తం చేశాడని ప్రచారం జరుగుతోంది. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్టుగా ఏసీబీ గుర్తించింది. వంశీమోహన్ వద్ద 100 కోట్ల ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, చాలా ప్లాన్డ్గా జరిగినట్టుంది ఈ భూమి కాజేసే పద్ధతి. మొత్తానికి 100 కోట్లు అతని దగ్గర ఉన్నట్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అదే అయితే వంశీమోహన్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. వంశీమోహన్ తో పాటు వాళ్ళ మామ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. 8 చోట్ల సోదాలు చేపట్టారు ఏసీపీ అధికారులు. ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే కీలక డాక్యుమెంట్లు గతంలో వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భూములకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి కావచ్చు, ఇళ్ల స్థలాలకు కావచ్చు, వీటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నగదు, బంగారం కూడా భారీగా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ విధంగా ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాల కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఇందులో నివాసాలతో పాటు 8 చోట్ల ఏకకాలంలో 8 చోట్ల సోదాల కార్యక్రమం చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా అంతేకాకుండా కార్యాలయాల్లో కూడా గతంలో రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి ఆర్డీఓ కూడా పనిచేశారు. వివిధ ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసినట్టు ప్రాంతాల్లో రెవెన్యూ అంశాలకు సంబంధించిన లొసుగులను ఏర్పాటు చేసుకుని ఈ విధంగా చాలా చోట్ల వ్యవసాయ భూములకు కావచ్చు, విలువైన ప్రాంతాలకు సంబంధించి అందులో సెటిల్ చేసి ఈ విధంగా అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే అక్రమ ఆస్తులు 100 కోట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ ఏసీబీ దాడులు కొనసాగితే అప్పటి వరకు పూర్తిగా మార్కెట్ వాల్యూతో పాటు ఇప్పటి వరకు బయటపడే డాక్యుమెంట్స్ కావచ్చు, అంతేకాకుండా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి వీళ్ళకు ఉన్నటువంటి అకౌంట్ లో లాకర్ లో ఉన్న బంగారం కావచ్చు, దాంతోపాటు నగలు కావచ్చు, అన్ని టాలీ చేసేసి సాయంత్రం కల్లా అసలు ఎంత ఉంది అక్రమ ఆస్తి, ఏ మేరకు ఉందన్న అంశాలను కూడా సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు వెల్లడిస్తారు. హరి. ఆల్ రైట్ రవిచంద్ర.